రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు భూసేకరణకు 37 కోట్లు విడుదల చేశామన్న మంత్రి ఈ వారంలో మరో 22 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రజాప్రతినిధులంతా భూసేకరణకు సహకరించాలని మంత్రి కోరారు. 10 ఏళ్లుగా ఇరిగేషన్ శాఖలో నియామకాలు లేవన్న మంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 700 మందిని ఇరిగేషన్ శాఖలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఈ బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది. అక్కడ హోల్డప్ లో ఉన్న మరి ల్యాండ్ ఎక్విజిషన్ కి ఈ మధ్యనే 37 కోట్లు విడుదల చేయబడింది. మరొక 22 కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం. మరో 13 కోట్లు ఒక వారం 10 రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం ఉన్న సుమారు 70 కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మనవి చేస్తాను. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి 4650 కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్ కి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాం. మరి కొన్ని టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ 2 ఏళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటీ ఉందని చెప్పి మరోమారు సభ ద్వారా నేను మనవి చేస్తాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగి అది ఆగింది. ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సరియైన సెక్యూరిటీ లేక సరియైన ఓఎండ్ఎం లేక రాష్ట్రంలో చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇప్పుడు దెబ్బతిని ఉన్నాయి. మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్గా రాష్ట్రంలో మినీ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాము. దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్ గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సరియైన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు ఇంజనీర్లను రిక్రూట్మెంటే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 10 ఏళ్లలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే. 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా 1800 మంది లస్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. మీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయంలో మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి.